ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు. ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ యేసయ్య, ఉదయకాలపున నీ వాక్యము చేత మాతో మాట్లాడము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దృష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను కనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. మనము చదివిన వాక్య భాగంలో ఎవడైనా తన యొక్క హృదయమును పాపం వైపు మలుచుకుంటాడు, లేకుంటే ఎవరైనా నీ యొక్క హృదయాన్ని పాపం వైపు తిప్పుతాడేమో జాగ్రత్తగా ఉండమని ప్రభు తన సేవకుని ద్వారాగా హెచ్చరించే కార్యమును చూడగలం. మనము దేవుని యందు నమ్మకముగా విశ్వాసముతో జీవించాలా అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆయన మనల్ని రక్షించేదాని కోసము సమస్తమును విడిచిపెట్టి ఈ లోకమునకు ఆయన మానవతారములో వచ్చి నీ కోసము నా కోసము సిలువ మీద బలిగా అర్పించబడ్డాడు. ఆ బలి ద్వారాగా నీకు నాకు విమోచన ఉన్నది. ఆ బలి నిన్ను దేవుని రాజ్యంలో చేరుస్తుంది. ఆ బలి నీకు విడుదలకు కారణమైనది. నీకు విడుదలను, నీ రక్షణను ప్రభు తన యొక్క రక్తము చేత అనుగ్రహించినాడు. అయితే నీవు నీ హృదయములో పాపమునకు స్థలం ఇవ్వకుండా దేవుని కొరకు నమ్మకముగా జీవించేదానికి ప్రయత్నించమని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎవడైనా నీలో అవిశ్వాసమును తీసుకొచ్చి ఎవడైనా నిన్ను దేవుని కృపకు దూరము చేస్తున్నాడేమో అని జాగ్రత్తగా ఉండాలి. నీవు దేవుని మార్గంలో నడవాలి అని హెచ్చరికను ఇక్కడ భక్తుడు ఇవ్వటం చూడగలము. మనము దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క వాక్యమును వింటున్నాము, ఆయన వాక్యమును చదువుతున్నాము. నీ సహవాసము, నీతో ఉన్నవారు నిన్ను దేవునిలో నడిచేదానికి ప్రేరేపిస్తున్నారా, లేక నీవు దేవుని కృపకు దూరమైపోయేదానికి నిన్ను పాపములోకి తీసుకువెళ్తున్నారా అని జాగ్రత్తగా పరీక్షించుకోమంటున్నాడు. ఎందుకంటే మనము దేవుని యొక్క శరీరములో పాలిభాగస్తులుగా ఉన్నాము. విశ్వాసులు అనబడిన వారు, మారు మనస్సు పొందినాను అని చెప్పే వ్యక్తి తాను దేవుని యొక్క శరీరములో పాలిభాగస్తుగా ఉన్నాడు అన్నది మర్చిపోరాదు. నీవు ఆయన యొక్క రక్తమును, ఆయన యొక్క శరీరమునకు సూచనగా ఉన్న బల్లలో పాల్గొల్చున్నావు కదా. అప్పుడు నీవు ఆయనతో పాలిభాగస్తుగా ఉన్నావు, ఆయన శరీరంలో పాలిభాగస్తుగా ఉన్నావు. నీవు నిన్ను ఎంత పరిశుద్ధముగా కాపాడుకోవాలో అని ఒక్కసారి నీవు ప్రశ్నించుకో. నీ జీవితంలో నీవెంత జాగ్రత్తగా ఉండాలా అని నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. ఎవడైనా నిన్ను దేవుని కృపకు దూరము చేస్తున్నాడు, దేవుని ప్రేమ నుండి దూరము చేస్తున్నాడు, పాపములోకి తీసుకువెళ్తున్నాడు అని జాగ్రత్తగా గమనిస్తూ ఈ లోక శోధనకు నీవు జాగ్రత్తగా కాపాడుకుంటూ పాపమునకు, శోధనకు దూరముగా ఉంటూ పవిత్రముగా నీ హృదయాన్ని కాపాడుకునేదానికి ప్రయత్నించాలి.
అతడు చెప్పిన దాన్ని బట్టి నేను ఈ కార్యములకు అలవాటు పడ్డాను, ఇప్పుడు ఇందులో నుంచి బయటికి రాలేకపోతున్నాను అన్న మనస్సు నీకు వచ్చినదంటే నీవు ఎక్కడో లోకములో నీ స్నేహమునకు దేవుని కార్యములు కాకుండా పాపం లేకి నేను నడిపించే వారికి స్థలం ఇచ్చి నీ జీవితాన్ని వ్యర్థపరుచుకున్నావేమో. ఈ ఉదయకాలమున అలాంటి కార్యములకు నీవు జాగ్రత్తగా ఉండమని, అలాంటి కార్యములు నీవు యథార్థముగా ఉండమని, వారికి దూరముగా ఉండమని ప్రభు హెచ్చరిస్తున్నా. కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో మనము చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పినాడు. నీకు దేవుని యొక్క వాక్యములో ఉన్న మధురమును నీవు తీసుకొని ఆ వాక్యమును నీవు జుర్రుకుంటూ జీవించటము నీకు ధన్యత. దేవుని వాక్యమునకు నిన్ను దూరముగా తీసుకొని వెళ్ళే వ్యక్తికి నీవు దూరముగా ఉండటము ఎంతో మేలైన కార్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము ఆయన యొక్క స్నేహమును పొందిన వారుగా ఉన్నాం. మనం ఆయనతో కలిసి ఉన్నాము. మన యొక్క జీవితము ఆయనతో అంటకట్టబడి ఉన్నదని తెలుసుకొని అంతవరకు ఆయన వైపు చూసి ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నిద్దాం. లోకం మన దేవునికి దూరము చేయకున్నట్లుగా పాపము నిన్ను ఆవరించేదానికి ప్రయత్నించినప్పుడు దేవుని వాక్యం అనే ఆయుధమును తీసుకొని, ఖడ్గమును తీసుకొని జయించుకుంటూ ముందుకు వెళ్ళమని ప్రభు ఈ ఉదయకాల సమయం నీతో మాట్లాడుచున్నాడు. నీవు ఆయనకు సొత్తుగా ఉన్నావు. ఆయన సొత్తైన నీ హృదయాన్ని ఆయన కొరకు అంతం వరకు జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత ప్రభు నీ మీద ఉంచి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలంన మీరు అనుగ్రహించిన నీ వాక్యము కొరకు స్తోత్రములు చెల్లించుకుంటూ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటాను. నీ కృపచేత మమ్మల్ని కాచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, మేము పాపమునకు నడిచేవారిగా ఉండకుండా, పాపపు శోధనలో చిక్కుకోకుండా జాగ్రత్తగా కాపాడబడాలని నీ వాక్యం సెలవిస్తుంది. మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ జాగ్రత్తగా కాపాడుకునే కృపను అనుగ్రహించుము. అంతవరకు నీకు నమ్మకముగా ఉండేదానికి సహాయము చేయమని, నీ యొక్క విడుదలను దయచేయమని, నీతో నాయన మేము ఎన్నెన్నటికి యుగ యుగములు నీ యొక్క రాజ్యములో నివసించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.